నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. సో మంగ్లీ మీద వస్తున్న ఇష్యూస్ని అండ్ మెయిన్గా మంగ్లీ గారి మీద పెట్టిన ఆ కేసుకి సంబంధించిన లాయర్ సుబ్బారావు గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. అండ్ పర్సనల్గా ఏమన్నా ఇష్యూ ఏమన్నా ఉందా, లేకపోతే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సుబ్బు గారు. అండ్ ఏంటండి యాక్చువల్గా ఆ కేసు వెనకాల ఉన్న మర్మం ఏంటి, అండ్ మీ మీద వస్తూ ఉన్న మెయిన్గా ఈ వివాదాలు ఏంటి అసలు? ఏమండి ఇప్పుడు నా మీద మంగ్లీ వివాదం చేస్తుంది, నేను ఎక్కడ వివాదం చేయట్లే. ఆ అమ్మాయి నాకు ఎవరో క్రష్ అని చెప్తుంది, నాకు ఒక షోకి వెళ్ళాలని ఉందని. అసలు కేసు ఏంటి ఇక్కడ? ఇగోండి బాధితులు వీళ్ళంతా. ఇక్కడ కేసు ఏంటి? ఆమె పేరు చెప్పి వాళ్ళ తమ్ముడితో పాటు ఇంకొక రమావత్ మధు అనే వ్యక్తి, పాల్దియ భరత్ చౌహాను, పాల్దియ శైలజ చౌహాను, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈమె పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని చెప్తుంటే దాని మీద బాధితుల తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ నేను ఎప్పుడు కూడా మంగ్లీని ఎక్కడ కూడా అగౌరవంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ నా క్లయింట్స్ ద్వారా గురించే నేను మాట్లాడా. నా క్లయింట్ ద్వారా మాట్లాడినప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన నువ్వు నీ పేరు చెప్పి ప్రధానంగా 150-300 కోట్లు వసూలు చేసినట్టు రమావత్ మధు మీద ఎందుకు కేసు చేస్తలేరు? చూస్తే మీరు కేసులలో కూడా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ఈవిడ మంగ్లీ ప్రయత్నం చేసింది, ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అసలు ఒక గౌరవప్రదమైనటువంటి న్యాయవాది వృత్తిలో ఉన్న నాపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించింది వితౌట్ ఎనీ ప్రూఫ్. దాని మీద హైకోర్టు సీరియస్ అయింది. ఖచ్చితంగా సిఐ గారి మీద కేసు ఫైల్ చేస్తుంది. అదే విధంగా అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా నేను ఒకటే కోరుతున్నా మంగ్లీని, నీ తప్పు లేకపోతే నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధు మీద నువ్వెందుకు కేసు పెట్టడం లేదు? ఈరోజు సిపి సర్జనర్ గారిని కూడా కలిసింది. కలిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే సిపి సర్జనర్ని కలిస్తే సిపి సర్జనర్ గారు ఏమి లేని దాన్ని అయితే లేదా ఉన్నదాన్ని అయితే మాయ చేయలేరు కదా. మేము ఒకటే కోరుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ సుబ్బు ఇక్కడ పెద్ద విషయం కాదు, మంగ్లీ ఇక్కడ పెద్ద విషయం కాదు. కోట్ల నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు. ఇక్కడ 3 రాష్ట్రాల్లో ఉన్నారు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ సిపి సర్జనర్ గారికి కూడా నా మీద కంప్లైంటే ఇచ్చింది తప్ప రమావత్ మధు అనే ఒకటి మీద ఎందుకు ఇట్లా ప్రజలందరూ కూడా కామెంట్లో అదే అడుగుతున్నారు. ఈ ఇష్యూ సంబంధించి అయితే మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు, అండ్ వచ్చిన తర్వాత మీరు ఎన్నాళ్ళు స్టడీ చేసి మరి యాక్షన్ అనేది కూడా తీసుకోవడం మొదలు పెట్టారు? నా దగ్గరికి ఈ కేసు దాదాపు 3 నెలల క్రితం వచ్చిందండి. నెలన్నర క్రితం, అంతే నెల అవుతుంది. నెల క్రితం నేను ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఈ అమ్మాయి పేరు వస్తుంది, ఏంటి పరిస్థితి మరొకసారి కనుక్కుందాం అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి రూడ్గా మాట్లాడేవి కాకుండా ఎవడైతే ప్రధాన నిందితుడు నాకు సంబంధం లేదు, ఆడెవడో నాకు తెలియదు అంటుందో వాడితో నాకు డైరెక్ట్ కాల్ కలిపింది. ఆ వాట్సాప్ ఆడియో కాల్ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. సో ఆడితో మాట్లాడించిన తర్వాత అరే మధు వెళ్ళి నువ్వు సార్ని కలిసి దీన్ని షార్ట్ అవుట్ చేయరా అన్నారు. తర్వాత వాడు రాలేదు. ఈ అమ్మాయిని కూడా నేను వచ్చి కలవమ్మా, అసలు ఏంటి నీ పరిస్థితి, దీనికి సంబంధించి ఎంతవరకు ఉంది, నీ పాత్ర గురించి ఉందని అంటే ఇక ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు యూజ్ చేసి నన్ను బెదిరితే అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్తే నేను భయపడతానని చెప్పేసి ఇది అయ్యేది కాదని చెప్పేసి ప్రజలు ఎవరైతే మన దగ్గర బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అన్ని తీసుకొని అవన్నీ మీడియాకి ఇచ్చా. బాధితులను కూడా ప్రతిసారి నేను మీడియా ముందు నిలబెట్టి మాట్లాడిస్తున్నా. సో ఈవిడ అలిగేషన్ చేస్తాను తప్ప ఇప్పుడు నా మీద కూడా మొన్న అలిగేషన్ చేసింది, 10 లక్షలు డిమాండ్ చేసిందని ఒక ప్రముఖ యాంకర్. ఆవిడ కూడా బంజారా బిడ్డని. ఈవిడ ఆడామ కాదా? ఆవిడకి మంచి అంటే కుటుంబం లేదా? ఈవిడ అంటే ఈవిడ తప్పించుకోవడానికి ఈ కేసునంతా డైవర్ట్ చేయడానికి అడ్వకేట్ సుబ్బు నన్ను 10 లక్షలు డిమాండ్ చేసిండని, ఆవిడకి ఎవరో ఒక అమ్మాయి అంటే ఒక ప్రముఖ యాంకర్ అంటే ఆయనకి క్రష్ అని, నాకు ఒక ప్రముఖ షోకి వెళ్ళాలని నాకు మాట్లాడుతున్నారు. కానీ సార్ మెయిన్ ఏంటంటే ఈ మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రత్యక్షంగా మెయిన్ గా తన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ తనను ఈ కేసులోకి లాగుతున్నారు అని చెప్పేసి మంగ్లీ గారు అనడానికి దీని వెనకాల ఉన్నది మెయిన్ రీజన్ ఏంటంటారు? తప్పు. ఖచ్చితంగా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ మంగ్లీ సొంత తమ్ముడు శివ చౌహాన్ బాధితులతో కలిసి తిరిగిండు, పెట్టుబడులు పెట్టమని చెప్పిండు, మా చెల్లిని వాడికి ఇచ్చి చేస్తాను అని చెప్పిండు. ఆడెవడైతే ప్రధాన నిందితుడు ఎవడైతే ఉండు రమావత్ మధు, వాడు కూడా వీళ్ళందరికీ నేను మంగ్లీ వాళ్ళ చెల్లిని చేసుకుంటున్నా, మంగ్లీ వాళ్ళే బ్యాక్ ఎండ్ లో ఉన్నారు, మంగ్లీ ఇదంతా చూసుకుంటున్నారు, మీరందరూ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించి దానిలో బోగస్ కంపెనీలో చాలా వరకు మేము బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నాం, తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, తర్వాత ట్రేడింగ్ వ్యాపారం చేస్తున్నాం, అదే విధంగా ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా కూడా చేస్తున్నాం. ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ రియల్ ఎస్టేట్ లో మీరు 5 లక్షలు పెడితే మీకు 2 సెంట్లు భూమి, 10 లక్షలు పెడితే ఇన్ని సెంట్లు భూమి, 5 లక్షలు పెట్టిన వాళ్ళకి గోవా
ట్రిప్ 10 లక్షల కంటే ఎబో పెట్టిన వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ ఇట్లా అన్ని చెప్పి బాధితుల దగ్గర నుంచి కోట్లల్లో వసూలు చేశారు. నాట్ ఓన్లీ ఇక్కడ కర్నూలు, ఆదోని, డోన్ వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అందులోనూ ఈ వట్టిపల్లి తాండా, వద్దిపట్ల తాండా ఎక్కడైతే ఉందో, ఏది ఈ రమావత్ మధు యొక్క ప్రధాన ఊరు, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి 7 తాండాల్లోనే 150 కోట్లు కలెక్ట్ చేసిందంట. నిన్న బాధితులు వాళ్ళే గిరిజనులే వచ్చి మీడియా ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నేను మంగ్లీ మీద ఈ కేసు పెట్టినప్పుడు, మళ్ళీ రెండో కంప్లైంట్ నేను పెట్టినప్పుడు మంగ్లీ మీద బాధితుల తరపున రెండో కంప్లైంట్ నన్ను నా మీద 10 లక్షల ఎలిగేషన్ అని, తర్వాత ఒక అమ్మాయి అంటే నాకు క్రష్ అని చెప్పిన దాని మీద కూడా నేను కేసు పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ అవుతుంది. సో టోటల్ గా ఎంతమంది ఉన్నారు ఈ బాధితులు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అయితే మాత్రం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు 70 మంది. దాంట్లో నా దగ్గర ఉన్న వాళ్ళది మొత్తం కలిపి 9.5 నుంచి 10.5 కోట్ల వరకు ఉంది. మిగతా వాళ్ళు చెప్పే విషయం ప్రకారం ఆ వద్దిపట్ల తాండా దగ్గర నుంచి మిగతా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు దాదాపు వాళ్ళే 150 నుంచి 200 కోట్లు పెట్టారు. దీంట్లో డాక్టర్లు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, తర్వాత సన్నకారు రైతులు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఒక భారీ స్కామ్. సో తను వెనకాల రేపొద్దున ఇది బయటకు వచ్చినా తన పేరు రాకుండా జాగ్రత్త పడటం కోసం మంగ్లీ చేసినటువంటి ఒక పథకంగా ప్రకారం చేసినటువంటి, నేను చెప్పేది కదా బాధితులు చెప్పేది. సో నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా బాధితులు చెప్పింది ఇది అంటున్నాను తప్ప నేను ఎప్పుడు కూడా ఆమె డైరెక్ట్ గా సొంతగా ఎప్పుడు నేను ఆమె నా మీద ఆరోపణలు చేసింది తప్ప నేను ఎప్పుడు ఆమె మీద ఆరోపణ చేయాల తిట్టలేదు. సో కాబట్టి ఫైనల్ గా అయితే మాకు చెప్పండి, మరి ఇంత ఫేమ్ వచ్చింది, సుబ్బారావు అంటే అందరికి బాగా తెలిసింది, మరి బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నారు? అయ్యో బాబు, వాళ్ళు పిలిస్తే వెళ్తానండి ఖచ్చితంగా. ఫేమ్ అనేది దీనికి సంబంధించింది కాదండి. నేను ఇప్పుడు దీన్ని బట్టి అంటే మీరు ఫ్రేమ్ కోసం చూస్తున్నారు కదా? లేదండి, నేను ఎప్పటి నుంచో ఈ రోజు వచ్చిన అడ్వకేట్ సుబ్బు ఈ రోజు వచ్చిన వ్యక్తి కాదు. మీరు చూస్తే గత 10 ఏళ్ల నుంచి సామాజిక అంశాల మీద, తర్వాత అదే విధంగా ఏదైతే నా వాయిస్ వినిపించాలో బాధితుల పక్షాన్ని నేను చాలా కేసులు కొట్లాడా. నేను ఈ రోజు వచ్చిన వాడిని కాదు. మీరు చూసుకున్నట్లయితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ నా మీద ఆర్టికల్స్ ఉంటాయి. ఎన్నో సామాజిక అంశాల మీద నేను స్పందించా, చాలా కేసులు ఉచితంగా వాదించా. పేదల అడ్వకేట్ అని నాకు పేరు ఉంది. ఈ రోజు వచ్చి నేను ఫేమ్ వచ్చినాను కాదు. నేను ఎప్పుడో సీజన్ 6లోనే బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళినవాడిని. ఈ రోజు నాకు కొత్తగా వచ్చేది ఏంటి? అయితే ఆస్పిరేషన్ అయితే ఉందన్నమాట. ఆస్పిరేషన్ అంటే ఇప్పుడు ఎవరికి ఉండదండి గొప్ప పేరు రావాలి అని. సో ఆమె చెప్పే విధంగా అయితే ఇది మాత్రం కాదు. ఓకే, అయితే ఇప్పుడైతే బిగ్ బాస్ వెళ్ళాలని లేదన్నమాట. అట్లేం లేదు, వస్తే అవకాశం వస్తే వెళ్తా.